డైట్ విషయంలో సార్ కొంతమంది కొన్ని చోట్ల చేరుతారు. అక్కడ చేరాక వాళ్ళు కొన్ని డైట్ సింప్టమ్స్ చెప్తుంటారు. దాంట్లో ఇమ్మీడియేట్‌గా తగ్గే వాళ్ళు ఉంటారు. కొంచెం నార్మల్‌గా లేట్‌గా తగ్గే వాళ్ళు ఉంటారు. నేను వాళ్ళ దగ్గర వినింది ఏంటంటే, రోజు మాకు బాయిల్డ్ ఫుడ్ పెడతారు. క్వాంటిటీ ఇంతే పెడతారు. అందుకు తగ్గుతున్నామని అంటారు. బట్ ఇంత తక్కువగా సడన్‌గా తినడం స్టార్ట్ చేస్తే ఈ అఫెక్ట్ అవుతుందా స్టమక్? డెఫినెట్గా వీళ్ళందరికీ ర్యాపిడ్ కనుక ఫుడ్ చేంజెస్ చేసినప్పుడు Hmm. మన ఎసిడిక్ రిఫ్లెక్స్ కానీ బౌల్ ఇష్యూస్ కానీ ఉంటాయి. ఓకే. అంటే కాన్స్టిపేషన్ రావచ్చు కొంతమందికి, అలాంటివి నార్మల్ అండి. అంటే అందుకనే ఇలాంటివన్నీ మెడికల్ సూపర్వైజర్ అంటే మీరు డైటీషియన్ కనుక తీసుకుంటే కూడా యూ రియలీ హ్యావ్ టు రిపోర్ట్ దెమ్. ఓకే. అంటే నాకు ఈ ప్రాబ్లం ఉంది అంటే వాళ్ళు దే చేంజ్ ఇట్. మనం వాళ్ళు ఇచ్చారు కదా అని మనం వాడకుండా అందరికీ అన్ని పడవు. సో కొంతమందిలో మీరు చెప్పినట్టు దే విల్ రెస్పాండ్ వెరీ ఫాస్ట్, సమ్ పీపుల్ డోంట్ రెస్పాండ్. వాళ్ళకి హార్మోనల్ ఇష్యూస్ ఉన్నాయి అనుకోండి, దే డోంట్ రెస్పాండ్. సీరం ఇన్సులిన్ రెసిస్టెన్స్ కన్నా చాలా హై ఉంది అనుకోండి, వాళ్ళ డైట్స్కి రెస్పాండ్ అవ్వరు. వాళ్ళ డైట్ ప్యాటర్న్ వేరుంటుంది, అంటే వాళ్ళ ఇన్సులిన్ ట్రిగ్గర్ చేయకుండా డైట్ ఇవ్వాలి. సో మీ డైటీషియన్ కనుక వాళ్ళు దే నో వాట్ దే ఆర్ డూయింగ్, మీ కస్టమైజ్ చేస్తే మీ ప్లాన్ వరకు మీరు చూస్ చేసుకోవచ్చు. అందరికీ ఇచ్చింది నేను నేను ఒక టీవీలో ఒక పెద్ద అని చెప్పి చూశాను, పొద్దున్న లేసి ఉలవలు తింటున్నాను, సాయంత్రం ఉల్లిపాయలు తింటున్నాను, ఇలాంటివి మీకు పనిచేయండి. అలాంటి పిచ్చి ప్రయత్నాలు చేయొద్దు. అది పనిచేస్తే ఆయనకు పనిచేసింది నాకు పనిచేయదని అనుకోవద్దు. ఎందుకంటే మీరు ఒక యూనిక్ పర్సన్, మీ మెటబాలిజం యూనిక్, మీ ఏజ్ యూనిక్, మీరు చేసే పని డిఫరెంట్. సో వాడికి పనిచేసింది కానీ నీకు పనిచేయాల్సిన అవసరం లేదు, నీ జెనెటిక్స్ డిఫరెంట్. ఓకే. సో ఈ అన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి కాబట్టి అందరికీ పనిచేసి మీకు పనిచేయాలని లేదు. మీరేంటో మీ బాడీ ప్యాటర్న్ తెలియకుండా, మీ ఇండెక్స్ తెలియకుండా, మీ మెటబాలిజం తెలియకుండా పిచ్చి ప్రయత్నాలు చేసి మీరు డబ్బులు పోగొట్టుకోవడం తప్ప ఇలాంటి ప్రయత్నం చేయకూడదు.